ఒక చిన్న పక్షి తన గూడునప్పుడు ఒకే చెట్టుపై కట్టుకున్నది. అకస్మాత్తుగా భారీ వర్షాల కారణంగా ఈదురుగాలులతోటి చెట్టు అటు ఇటు ఊగిపోయింది. ఒక పక్కకు వంగి పడిపోవడానికి వచ్చేసింది. దానితో పాటు పక్షి గూడు కూడా కూలిపోయింది. ఆ రోజు రాత్రంతా వర్షంలో తడుచుకుంటూ ఆ చెట్టు కిందే నిలబడిపోయింది ఆ పక్షి. మరుసటి రోజు లేచిన తర్వాత అటు ఇటు చూసి నాకు ఇక్కడ తెలిసిన వాతావరణం చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది. ఇలాంటి వాతావరణం నాకు అలవాటైపోయింది. నేను ఇక్కడి నుంచి ఎందుకు బయటికి వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక గూడిని అదే చెట్టుపై కట్టుకుంది. ప్రశాంతంగా తన జీవనాన్ని కొనసాగించింది. పిల్లలు పుట్టారు. పిల్లా పాపలతోటి ఆ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతుంది. మరి ఈసారి అకస్మాత్తుగా భారీ తుఫానే వచ్చింది. ఆ తుఫాను కారణంగా చెట్టు నేల కొరిగింది. కట్టుకున్న గూడు కూడా పోయింది. దాంతో పాటు పక్షి పిల్లలు కూడా చనిపోయారు. అదంతా చూసినటువంటి పక్షి ఒక్కసారిగా గుండెలు పగిలేలాగా కన్నీరు మున్నీరైంది. దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా తన జీవితాన్ని అలా మిగిలించేసుకుంది. అటువైపు చూస్తే చనిపోయినటువంటి పిల్లలు, నేల కొరిగిన చెట్టు, కూలిపోయినటువంటి గూడు, అర్థం కాని పరిస్థితి. ఆ రోజు ఆ క్షణం పక్షి ఆలోచించింది ఏదైనా ఉంది అనంటే సౌకర్యం అనేది ఎప్పుడూ కూడా మనం ఆలోచించుకునేటువంటి పరిమితి. ఈ రోజు ఈ క్షణం బాగుంది కదా అని మనం కంఫర్ట్ జోన్ లో గనక మన జీవితాన్ని ఉంచగలిగితే భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంది. ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అనంటే పరిస్థితులు మన కోసం ఎప్పుడూ మారు, మనమే పరిస్థితులను అర్థం చేసుకుని మారాలి. ఒక్కోసారి పాత బంధాలు, పాత ఉద్యోగాలు, పాత నమ్మకాలతోటి మన జీవితం మొత్తం ఆక్రమించిపోయి ఉంటుంది. ఆ క్షణానికి ఆ సమయానికి ఏదో బాగుంది, ఇక్కడే ఉంటే బాగుంటది కదా అనుకునేటువంటి ఆలోచన మనకు రావచ్చు. అప్పుడు అది బాగానే ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లే కొద్దీ అది తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేసేసి ఉంటుంది. అలాగే మన పాత అలవాట్లతోటి కూడా మన జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉంటాం. ఈ పాత అలవాట్ల నుంచి, పాత బంధాల నుంచి, పాత నమ్మకాల నుంచి మీరు బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఆగస్ట్ 10న ఫుడ్ మనీ సైకాలజీ అని నేను ఒక క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను. దానికి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వండి.